రాజమండ్రిలో కురిసిన భారీ వర్షానికి రైల్వే స్టేషన్ ఏరియా జలదిగ్బంధంలోకి వెళ్లింది. ఎడతెరిపిలేని వానలకు రోడ్డుకి రెండు వైపులా నీరు నిలిచిపోయింది. దీంతో రైల్వే స్టేషన్ నుండి కోటిపల్లి బస్టాండ్కి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి రాజమండ్రి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతం జలమయమైంది. రోడ్డుకి ఇరువైపులా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైల్వే స్టేషన్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. వర్షపు నీటిలో వాహనాలు మొరాయించడంతో పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటిని తొలగించి సాధారణ రాకపోకలు పునరుద్ధరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. వర్షం కారణంగా పల్లపు ప్రాంతాల జలమయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలో కురిసిన భారీ వర్షానికి పలు పల్లపు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. ఇక్కడ మొత్తం చూస్తున్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వచ్చే రాకపోకలు నిర్వహించే ఈ ఏరియా అంతా కూడా, ఈ ఏరియాలో కూడా ఏ విధంగా జల దిగ్బంధంలో చిక్కుకున్నదో చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం పూర్తిగా నీటితోటి నిండిపోయింది. అయితే డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇక్కడ నుంచి నీళ్లు బయటికి గోదావరిలోకి వెళ్ళిపోయే మార్గం లేకపోవడంతో దీంతో ఇక్కడ రోడ్డు మీదే నిలిచిపోయినాయి. భారీగా నిలిచిపోయిన నీటిలోనే వీళ్ళందరూ కూడా ప్రయాణికులందరూ కూడా ఈ ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రోడ్లు బ్లాక్ అయిపోతే ఎలా నడుస్తారు మనుషులు? ఎక్కడ పడిపోతాయి, ఏం పట్టించుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు ఎవరికి ఏమవుతాయి? బస్సు ఎవరు ఎవరు రారు, ఓట్లు మాత్రం వచ్చేస్తారు. ఎలాగ ఇబ్బందులు పడుతున్నారు మీరు? నరకంలో వస్తున్నాం అన్న, ఇంకేం చెప్తామన్నా మేము. ఒక పక్క ఆయిల్ రేట్లు పెరిగిపోయి రోడ్లు చూస్తే ఇలా ఉండే ఇంకా ఇలా బతకడానికి కూడా అవకాశం లేకుండా ఉంది మాకు. రోడ్లు వేసాను అంటున్నారు, రోడ్లు అలా ఉంటే అలా పడుతున్నాయి. కాలువలు కూడా సరిగ్గా లేవు. ఇవి ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోవట్లేదన్న. మళ్ళీ పుష్కరాలు వస్తుంది, ఎక్కడ పడతా అక్కడ రోడ్లు ఇలాగ ఉన్నాయి. ఇంకా నరకం చూస్తాం. చాలా లోతు ఉన్నది వాటర్. ఎప్పుడు ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. వర్షం వచ్చినప్పుడల్లా కూడా ఇదే రకంగా రోడ్డు అంతా కూడా మునిగిపోతుందని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ రానున్న పుష్కరాల నేపథ్యంలో ఇదే విధంగా పరిస్థితి ఏర్పడినట్లయితే ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. వాహనాలకు పెట్టుబడి పెట్టుకోలేక ఆయిల్ రేట్లు పెరిగిపోయి చాలా నానా వ్యవస్థలన్నీ పడుతున్నామని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రజలు వాపోవడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.